అమ్మా సంధ్య, ఇంతవరకు వచ్చాక నా కోడలిపై దొంగ అని ముద్ర వేశాక ఇక నేను చూస్తూ ఊరుకోలేనమ్మా. ఈ రోజు నుంచి నువ్వు ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. పాప కోసం, వింధ్య కోసం నువ్వు ఆ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదమ్మా. వదిలే. ఏంటి వదినా, పోలీసులు నీతో అలా మాట్లాడుతుంటే వింధ్య వదిన ఏం చేస్తుంది? మన ఇంటికి పోలీసుల్ని పంపిస్తుంటే వింధ్య వదిన ఎలా మౌనంగా ఉంది? ఇంత పెద్ద నింద పడింది. ఎంత అవమానం వదినా నీకు. శ్రీజ, జరిగిందేదో జరిగిపోయింది. వదిలే. వదిన్ని లోపలికి తీసుకెళ్ళు. ఎవరికి చెప్పుకోను తల్లి ఈ అమ్మ బాధ. ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి నా సంధ్య ఉండేది. ఇప్పుడు నేనే దానికి కష్టాన్నయ్యానే. నేను నిన్ను కాపాడుకోవడం కోసం అన్యాయంగా నా సంధ్యని బలి పశువుని చేశాను. ఇంత జరిగాక ఆ కుటుంబం అంతా నా సంధ్యని ఏమంటారో నాకు తెలుసు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నా సంధ్యని చూడను. కష్టం వస్తే చెప్పుకోవడానికి నా భర్త ఎప్పుడూ తన ప్రపంచంలో తను ఉంటాడు. ఇక నేను ఎవరికి చెప్పుకోను. నా కన్నీళ్ళు తుడిచేదెవరు? నా సంధ్యకి ఏం చెప్పి ఓదార్చను? సంధ్య, నా వల్ల తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించు, నన్ను క్షమించవే. ఏమండి, చేతులు కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదు సంధ్య, నువ్వు భోంచేసే. ఏమండి, మిమ్మల్ని ఎలా చూడలేకపోతున్నానండి. నా వల్లే కదా మీరు ఇదంతా. కనీసం నన్ను మీరు తిట్టండి, కోప్పడండి. ఇలా మౌనంగా వెళ్ళిపోతూ ఉంటే నాకు నరకంగా ఉందండి. సంధ్య, నువ్వేం తప్పు చేశావని ఇందులో నిన్ను తిట్టడానికే ఉంది. ఎందుకో నా మీద నాకే అసహ్యం వేస్తుంది సంధ్య. భార్య గాజులు అమ్మితే కానీ చెల్లిని చదివించలేని వాణ్ణి, ఇల్లు తాకట్టు పెడితే కానీ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళలేని వాణ్ణి, చివరికి దేవతలాంటి నా భార్య పైన నింద పడితే కనీసం ఎదిరించే ధైర్యం లేక అసమర్థుడిగానే ఉండిపోయానని నా మీద నాకే అసహ్యంగా ఉంది. సంధ్య, నాకు ఆస్తి పాస్తులు పెద్దగా లేకపోయినా నీ మొహంలో చిరునవ్వు ఉంటే చాలని నేనెప్పుడూ కోరుకునేవాణ్ణి. కానీ మొదటిసారి నీ ఆనందానికి అడ్డుపడుతున్నాను. నువ్వు వింధ్యని చూడకుండా, వింధ్యతో మాట్లాడకుండా సంతోషంగా ఉండలేవని నాకు తెలుసు సంధ్య. ఇది నీ మీద కావాలని వేసిన నింద. అమ్మ చెప్పినట్టు నువ్వక్కడికి వెళ్ళకు. అలా అని నువ్వు వింధ్య విడిపోవాల్సిన అవసరం లేదు. నువ్వక్కడికి వెళ్ళకపోతే ఏంటి, వింధ్యనే ఇక్కడికి రమ్మను. తన మీద మనం అపవాదు వేయడానికి మన దగ్గర డబ్బు కూడా లేదు. అమ్మ మాట గౌరవించు. నువ్వు ఆ ఇంటికి వెళ్ళొద్దు సంధ్య, ప్లీజ్.
ఓ ఓ ఓ తల్లి ఓ ఓ ఆకలిస్తుందా అత్తయ్య? అత్తయ్య! ఆ అమ్మాయి మదర్ ఫీడ్ అమ్మా, ఈ డబ్బాలో ఇచ్చి వెళ్ళింది. రేపు ఉదయాన్నే వచ్చేస్తానంది. ఈ పాలు తాగించు. అయ్యో, జారిపోయింది అత్తయ్య. నా చేతుల మీదుగానే జారిపోయిందమ్మా. పాలన్నీ నేల పాలైపోయాయి. ఇప్పుడు తల్లిపాలు లేకపోతే దీని ఆకలి ఎలా తీరుతుంది? ఆ అమ్మాయికి ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏమైంది అత్తయ్య? ఆ అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. అర్జెంట్ ఉంటే ఫోన్ చేస్తాను, అందుబాటులో ఉండమని అప్పటికి చెప్పి పంపాను. అత్తయ్య, పాప ఆకలికి బాగా ఏడుస్తుంది. పోత పాలు దీనికి పడవు. నాక తల్లి పాలొచ్చే పరిస్థితి లేదు. ఉన్న పాలన్నీ నేల పాలయ్యాయి. ఇదేమో గుక్క పెట్టి ఆగకుండా ఏడుస్తుంది. మరిప్పుడు పాప ఆకలి ఎలా తీర్చాలి? దీని ఏడుపు ఎలా ఆగుతుంది అత్తయ్య? సంధ్య, ఏంటో ఉలికిపాటు? ఏం జరిగింది? ఏమండి, మీకు పాప ఏడుపు వినిపించిందా? ఇంత రాత్రి వేళ పాప ఏడుపేంటి? ఏం ఆలోచిస్తున్నావు? ఏమండి, నాకు అర్థమవుతుంది. అది నా పాప ఏడుపే. ఆకలితో ఏడుస్తుందండి. నా కోసం గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుంది. అది ఆకలి ఏడుపేనండి. నా బిడ్డ నా కోసం ఏడుస్తుంది. సంధ్య, మన పాప ఏంటి? అది అల్పాయుషుతో మనకెప్పుడో దూరం అయింది కదా. అయ్యో, అదేనండి, వింధ్య దగ్గరున్న పాప. ఈరోజు నేను వెళ్ళి దానికి పాలు ఇవ్వకుండానే వచ్చేసాను కదా. అది పాల కోసం ఏడుస్తుంది. పోత పాలు దానికి పడవు. ఈ అమ్మ పాలు లేనిదే అది నిద్రపోదు. నాకు అర్థమవుతుంది. పాప అమ్మ పాల కోసం ఏడుస్తుందండి. సంధ్య, ఇప్పటికే నీ పైన వాళ్ళు దొంగతనం నెపం వేశారు. ఇప్పుడు పాలివ్వడం కోసం వెళ్ళినా పాప అనే వంకతో దొంగతనానికి వచ్చావని అంటారు. ఆ ఎస్ఐ ఎలా మాట్లాడాడో నువ్వు చూసావు కదా. అమ్మ చెప్పింది, నేను చెప్పాను ఆ ఇంటికి వెళ్ళొద్దని. అయినా మళ్ళీ ఎందుకు సంధ్య దాని గురించి ఆలోచిస్తున్నావు? ఇదిగో, ఎక్కువగా ఆలోచిస్తుంటే ఇలాంటి కలలే వస్తాయి. అక్కడ పాపను చూసుకోవడానికి వింధ్య ఉంది, రాజేష్ ఉన్నాడు, వాళ్ళ నానమ్మ, తాతయ్య, పనివాళ్ళు అందరూ ఉన్నారు కదా. వాళ్ళకి బోల్డ్ అంత డబ్బు కూడా ఉంది. సంధ్య, నా మాట విను. మనం ఎప్పటికీ వాళ్ళకి బయట వాళ్ళమే. ఆ బిడ్డకి మనకు ఎలాంటి సంబంధం లేదు. పరాయి బిడ్డ పైన మమకారం పనికిరాదు. ఎంత ప్రేమ పెరిగితే అంత బాధపడాల్సి వస్తుంది. తెంచేసుకో సంధ్య, నిద్రపో. నేను తల్లినండి, ఎలా తెంచుకోగలను? అమ్మా, పాప ఏడుస్తుంటే అలా చూస్తున్నారేంటి? వాణి, అదేంటి పాలన్నీ నేలపాలయ్యాయి? అమ్మా వింధ్య, పాప ఏడుస్తుంటే అలా చూస్తావేంటి? సంధ్యకు ఫోన్ చెయ్యి. సంధ్య రాదు మావయ్య. తన పైన దొంగతనం నెపం వేశారు. పోలీసుల్ని తన ఇంటికి పంపించి ఇల్లంతా సోద చేయించారు. ఇప్పుడు తను నా కోసం వస్తానన్నా వాళ్ళ అత్తగారు తనని పంపించదు. వాణి, అమ్మాయి ఏం మాట్లాడుతుంది? తను చెప్పేది నిజమా?
అమ్మా ఏమైందమ్మా నీకు? సంధ్య పైన కంప్లైంట్ చేశావా? తను ఎలాంటిదో నీకు తెలీదా? మనకు హెల్ప్ చేయడానికి వచ్చిన అమ్మాయి పైన నువ్వు అంత పెద్ద నింద వేస్తావా? అడుగుతున్నారు కదా అత్తయ్య, సమాధానం చెప్పండి. కనీసం వీళ్ళకి సమాధానం చెప్పకపోయినా ఈ పాప ఆకలి ఎలా తీర్చాలో మీరే చెప్పండి. సంధ్య వద్దని వేరే అమ్మాయిని తీసుకొచ్చారు. ఇప్పుడు తనేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయింది. ఎప్పుడు వస్తుందో తెలీదు, కానీ తను వచ్చేంత వరకు అయితే మన పాప ఆకలి తీరేదెలా? ఏడు పాపేదెలా? వాణి, నువ్వు ఒక్కోసారి ఏం ఆలోచిస్తావో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో అస్సలు అర్థం కాదు. అసలు నీకు సంధ్య మీద ఎందుకంత కోపం? ఆ రోజు నీకు చెప్పకుండా స్కూల్ ఫంక్షన్కి వెళ్లారనే అయితే వాళ్ళని పంపించింది నేను. లేకపోతే ఈ ఇంట్లో బారసాల ఫంక్షన్కి సంధ్య రావడం తప్పని నువ్వు ఫీల్ అయితే ఆ రోజు సంధ్యని ఇన్వైట్ చేయమని చెప్పింది నేను. ఇప్పుడు నా మీద కూడా ఏదో ఒక నెపం వేసి పోలీసుల ముందు నిల్చోబెడతావా? చెప్పు. ఆ పసిపాప ఏడుపుకి ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు? డాక్టర్లు క్లియర్గా చెప్పారు, పాపకి తల్లిపాలు తప్ప పోతపాలు పడవు అని. ఇప్పుడు సంధ్యని అవమానించావు, తను రాదు. మరి ఇప్పటికిప్పుడొచ్చి పాపకి తల్లిపాలిచ్చేది ఎవరు? ఆకలితో ఏడుస్తున్న ఈ పాప ఏడుపుకి నువ్వే సమాధానం చెప్పాలి. మావయ్య, పాప ఇంకా ఏడుస్తుంది. నాకేదో భయంగా ఉంది. అమ్మ పాలు కడుపులో పడితే తప్ప దీని ఏడుపు ఆగేలా లేదు. ఇలా ఏడ్చి ఏడ్చి దీనికేమైనా అవుతుందేమోనని భయంగా ఉంది. అమ్మా, ఇప్పటికిప్పుడు తల్లిపాలంటే ఎక్కడ దొరుకుతాయి? ఎవరిని అడుగుతాం? ఎక్కడని అడుగుతాం? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒరే రాజేష్, ఏదో ఒకటి చెయ్యరా. విన్యా, పాపని లైవ్. ఏం మాట్లాడుతున్నారండి? పాప, ఏం చేస్తున్నావురా? అమ్మా, నువ్వేం మాట్లాడద్దు. నా బిడ్డల ఆకలితో అలమటిస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను. నా బిడ్డను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. రే, పాపను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మీరెవరూ నాతో రావద్దు. నా బిడ్డను నేను కాపాడుకుంటాను. అయ్యో రాజేష్, సంధ్య గారు, సంధ్య గారు, సంధ్య గారు. రాజేష్ గారి వాయిస్ లో ఉందేంటి? సంధ్య గారు, పాప ఏడుస్తుందేంటి? తలుపు తీయండి. సంధ్య గారు, తలుపు తీయండి. సంధ్య గారు, సంధ్య. బాబు, మీరేంటి ఈ టైంలో వచ్చారు? పాప అలా ఏడుస్తుంది, ఏమైంది? ఇందాకటి నుంచి తల్లి పాల కోసం విపరీతంగా ఏడుస్తుందమ్మా. ఏడ్చి ఏడ్చి పాపకేమవుతుందో అని చాలా భయంగా ఉంది. పాప చాలా ఆకలితో ఉంది. అమ్మ పాలు కావాలి. సంధ్య గారు, ప్లీజ్. అమ్మ సంధ్య, బిడ్డను తీసుకుని లోపలికి వెళ్ళమ్మా. ఇలా ఇవ్వండి. పాపా, నీ ఆకలి తీరుస్తాను. లోపలికి రా బాబు, రండి. సంధ్య, ఏమండి, రాజేష్ గారు వచ్చారు. రా బాబు, కూర్చో. బాగున్నావా అన్నయ్య? బాగున్నానమ్మా. సారీ శ్రీకర్, ఈ టైంలో వచ్చి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను. అయ్యయ్యో, పర్వాలేదు రాజేష్ గారు. అమ్మా శ్రీజ, అన్నయ్యకి మంచినీళ్ళు తీసుకురా. అలాగే అన్నయ్య. తీసుకో అన్నయ్య. థ్యాంక్ యూ.
జరిగింది నాకిప్పుడే తెలిసింది. అమ్మ ఎందుకు ఇలా ఆలోచిస్తుందో నాకిప్పటికీ అర్థం కాలేదు. నా బిడ్డకి ఆకలి తీర్చడానికి వచ్చిన సంధ్య పైన ఇంత పెద్ద నెపం వేయడం నాకు చాలా బాధగా ఉంది. జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయాక ఇప్పుడు నేను ఏం చెప్పినా అది తక్కువే. కానీ జరిగిన దానికి చేతులెత్తి క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించండి. ఏంటి రాజేష్ గారు ఇది? మీరు పెద్దవాళ్ళు, మీరిలా చేస్తుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అమ్మా, వింధ్యకు సంధ్య అంటే ప్రాణం. వాళ్ళ ఫ్రెండ్షిప్కి నేనెప్పుడు విలువిస్తాను. నేను రేపే పోలీసులతో మాట్లాడి కేసు విత్డ్రా చేయిస్తాను. దయచేసి జరిగింది మనసులో పెట్టుకుని వాళ్ళిద్దరిని విడదీయకండి. నా బిడ్డకి తల్లిపాలు అవసరమన్న స్వార్థంతో నేను అడగడం లేదు. సంధ్యా విందెలది స్వచ్ఛమైన స్నేహం. ఆ స్నేహం ఎప్పటికీ కలిసే ఉండాలి. ప్లీజ్ అమ్మా. నా చిట్టి తల్లి, నేను నిన్ను నీ ఆకలి తీర్చకుండా ఏడిపించాను కదూ, నా కోసం బాధపడ్డావు కదూ. అమ్మా, నేను ఏడుస్తుంటే నువ్వెందుకు రాలేదు అని వేదన పడ్డావు కదా. తప్పైంది తల్లి, ఇంక నిన్ను ఏడిపించనులే. బాబు, పెద్దింటి బిడ్డవైన నువ్వు ఇలా చేతులు జోడించి అడిగాక నేనింకా పంతాలకు వెళ్తే అది సంస్కారం అనిపించుకోదు. సంధ్య వింధ్యలు ఎప్పటికీ కలిసే ఉంటారు. ఇప్పుడు నా మీద కూడా ఏదో ఒక నెపం వేసి పోలీసుల ముందు నిల్చోబెడతావా? నా బిడ్డను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు కోడలి ముందు, కొడుకు ముందు తలదించుకుని నిల్చోవడం నీకే కాదు, నాకు అగౌరవం వాణి. పుట్టిన బిడ్డ గురించి, ఇంట్లో ఉన్న కోడలి గురించి ఎంతో గొప్పగా ఆలోచించేదానివి. చివరికి మన ఇంట్లో పనిచేసే పనివాళ్ల గురించి కూడా సొంత మనుషుల్లా చూసుకునే నువ్వు సంధ్య విషయంలో ఎందుకు నీ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటున్నావో నాకస్సలు అర్థం కావట్లేదు. అసలు నీకు సంధ్య వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి? సంధ్య వింధ్యలు కలిసి ఉంటే నీకొచ్చిన నష్టమేంటి? నా దృష్టిలో వింధ్య కంటే సంధ్యే గొప్పగా ఆలోచిస్తుంది. అలాంటి అమ్మాయి పైన నీకు కోపం ఏంటి వాణి? పాపం, పురిట్లోనే బిడ్డ చనిపోయిన అమ్మాయి, భర్త సంపాదించే అంతంత మాత్రపు డబ్బుతో చాలీ చాలని బ్రతుకు నెట్టుకొస్తోంది. అలాంటి అమ్మాయి పైన నీకు పంతమేంటి వాణి? సంధ్య చాలా మంచి అమ్మాయి, తనను వదిలేయి. కడుపు నిండిందా తల్లి? హ్యాపీగా బజ్జో. ఇలా పాలు తాగ్గానే పైకెత్తుకుంటే తేపులు పోతాయి, తేపులు పోతే హ్యాపీగా నిద్ర పడుతుంది. మరి నీ భార్య సంధ్య కలిసి ఎంత అసహ్యమైన పనిచేశారో నీకు తెలుసా? ఇప్పుడు కూడా నేను నోరు తెరవకపోతే మీ దృష్టిలో నేను విలన్గానే మిగిలిపోతాను. మరి తనింట్లో దొంగతనం ఎందుకు చేయాల్సొచ్చింది?